నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైకోర్టు విభజనపై గెజిట్ విడుదల చేసిన రాష్ట్రపతి జనవరి 1 నుంచి తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా హైకోర్టులు నేడు ఢిల్లీలో ప్రధానితో కేసీఆర్ భేటీ రాష్ట్ర విభజన హామీలపై చర్చించిన గులాబీ బాస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు ఓటమిపై అంతర్మథనంలో అధిష్టానం యూపీలో భారీగా ఉగ్రవాదులు అరెస్ట్ ఢిల్లీ ఆర్ఎస్ఎస్ కార్యాలయమే లక్ష్యంగా రెక్కి ఇటుక బట్టీలలో మగ్గుతున్న బాల్యం మనుషుల అక్రమ రవాణాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్రపతి 2019 జనవరి 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా హైకోర్టులు విధులు నిర్వహించనున్నాయి. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఉమ్మడిగా విధులు నిర్వహిస్తున్న హైకోర్టు ఎట్టకేలకు విభజన జరగడంతో హైకోర్టు వివాదం ముగిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మర్యాదపూర్వకంగా ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో బైసన్ పోల్ గ్రౌండ్ రాష్ట్రానికి అప్పగింత, కాళేశ్వరం ప్రాజెక్టుకు సహాయం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీతో పాటు 16 అంశాలపై ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. బీజేపీని నమ్మి ప్రజలు మోసపోయారని, రాబోయే రోజుల్లో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో అన్నారు. తాను ఇప్పటికే కేసీఆర్తో మాట్లాడానని, మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడంతో ఆ పార్టీ జాతీయ నాయకులు సమీక్ష నిర్వహించారు. ఓటమికి దారితీసిన పరిస్థితులపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఆరా తీస్తోంది. మరో 6 మాసాలలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో 17 స్థానాలు ఉన్న తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉండడం చాలా అవసరంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులను ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. భవిష్యత్తులో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక యూపీలోని 16 ప్రాంతాల్లో ఏటీఎస్, ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించగా ఒక ఇంట్లో దాక్కున్న టెర్రరిస్ట్ గ్రూపునకు చెందిన 10 మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో 5 యూపీ ప్రాంతానికి చెందినవారు కాగా మరో 5 ఢిల్లీకి చెందినవారుగా అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను ప్రశ్నించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు మరికొన్ని రద్దీ ప్రాంతాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. నిందితులలో అమ్రేహాకు చెందిన ముఫ్తీ సోహెల్ గ్రూపుకు చెందిన ఉగ్రవాద నాయకుడు ఉన్నట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ రాకెట్ లాంచర్, 12 రివాల్వర్స్, 125 సిమ్ కార్డులు, 100కు పైగా మొబైల్ ఫోన్లు, 25 కిలోల మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల అమలు చేయకుండా బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడంపై ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాగా ఆర్డినెన్స్ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వెట్టి చాకరీ నిర్మూలిద్దాం, బాల కార్మికులను అరికడదాం అంటూ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కార్మిక సంఘాలు ప్రచారం చేసినా కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, అంగబలంతో, అర్ధబలంతో చట్టాలను చిన్నచూపు చూస్తూ బలవంతపు వెట్టి చాకరీ చేయించుకునే వారికి భయం పుట్టించే శిక్షలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో వందలాది ఇటుక బట్టీలలో అక్రమంగా మనుషుల రవాణా చేసి బలవంతపు వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనేక గ్రామాల నుండి ప్రజలను అక్రమ రవాణా ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలలో పనులు చేయిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ నుండి అమాయక గిరిజనులను పెట్టుబడిగా పెట్టి నిరుద్యోగులకు అధిక డబ్బులు ఆశ చూపి అక్రమంగా పిల్లలతో సహా రవాణా చేసి ఇక్కడికి వచ్చిన తరువాత
తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ వారి శ్రమ దోపిడీ చేస్తున్నారు. మనుషుల అక్రమ రవాణా అనేది కార్మిక చట్టంలో అతిపెద్ద నేరమైనప్పటికీ మన పెద్ద మనుషులకు మాత్రం అర్థం కావడం లేదు అంటే వీరి వెనుక ఇంకా ఎంత పెద్ద మనుషులు ఉన్నారో అర్థమవుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఊర్లకు ఊర్లే రవాణా చేసి తీసుకువస్తున్నారు. అక్కడి రాష్ట్రంలో ఒక ఊరు మొత్తం ఖాళీ అయ్యిందంటే ఎంత పెద్ద స్థాయిలో ఈ వ్యాపారం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మనుషుల అక్రమ రవాణాపై అక్కడి ప్రభుత్వం స్పందించి మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు ఆ గ్రామ కార్యదర్శి, అక్కడి తహసీల్దార్, పోలీస్ అధికారులు హైదరాబాద్ వచ్చి ఇక్కడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కందుకూరు ఆర్డీఓ రవీందర్ రెడ్డి సారథ్యంలో నిన్న ఉదయం నుండి బట్టీల వద్ద దాడి చేసి 141 మంది అక్రమంగా పనిచేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. अगर हमको इलाज पानी करवा बोलते हैं तो तुरंत गाड़ी में लेते हैं और खड़े खड़े सूजी में मार के तेज कर फिर भट्टी में लेकर फेंक देता है इसको, फिर काम में लग जाओ। आते कहाँ से तबीयत खराब थी, उल्टी बढ़ता है। కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలు మాత్రమే పని చేయించాల్సి ఉండగా ఇక్కడి ఇటుక బట్టి యజమానులు మాత్రం ఉదయం నుండి రాత్రి వరకు వీరితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. బట్టీల వద్ద పొగకు, వేడికి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినా, జ్వరం వచ్చినా విశ్రాంతి ఇవ్వకుండా పని చేయిస్తారని కార్మికులు అధికారుల ముందు వాపోయారు. మరీ ముఖ్యంగా బాల కార్మికులు. వీరి చేత పని చేయించరాదని ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా వీరి ముందు అవి చిన్నగానే కనిపిస్తున్నాయి. కుటుంబంలోని అందరి చేత పని చేయిస్తూ నెలకు 5,000 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తూ వీరి శ్రమను దోపిడీ చేస్తున్నారు. సరైన ఆహారం లేక పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని కార్మికుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇటుకకు 10 నుండి 12 రూపాయలు అమ్ముతూ కార్మికులకు మాత్రం కేవలం 60 పైసలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. మనుషుల అక్రమ రవాణా చేస్తూ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై స్పందించాల్సిందిగా కందుకూరు ఆర్డీఓ రవీందర్ రెడ్డిని అడగగా ఆయన స్పందించకుండానే వెళ్లిపోవడం గమనార్హం. తెలంగాణ ఇటుక బట్టీల ప్రెసిడెంట్ కూడా ఇది తమకు మామూలే అంటూ కొట్టిపారేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంటే ఇటువంటి చర్యలపై పక్క రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో మహేశ్వరం ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మహేశ్వరం ఎంఆర్ఓ, కార్మిక శాఖ కమిషనర్ ఆదిబట్ల ఎస్ఐ పాల్గొనగా మిగిలిన వారి వివరాలు మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచి హైడ్రామా మధ్య కొనసాగిన దర్యాప్తు స్థానిక అధికారులు ఇటుక బట్టి వ్యాపారులతో కుమ్మక్కై పూర్తిగా సహకరించలేదని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన అధికారులు తెలిపారు. ఇక నవాబుపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే కొత్తపల్లి గ్రామం నుండి చిలుకూరు బాలాజీ దేవస్థానానికి పాదయాత్రగా వస్తామని మొక్కుకున్న యువకులు తమ అభిమాన నేత విజయం సాధించడంతో ఈరోజు గ్రామంలో ఊరేగింపు నిర్వహించి పాదయాత్రగా వెళుతున్న యువకులకు తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ వీరమరణం పొందారు. పాక్ సైనికులు జరిపిన కాల్పులకు 40 సంవత్సరాల రాజేష్ దక్వా మరణించారు. తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ గ్రామం రాజేష్ స్వస్థలం. హయత్ నగర్ మండలంలోని గుర్రంగూడ వద్ద ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ వద్ద సాగర్ పైప్లైన్ లీకేజ్ అయి కృష్ణా వాటర్ వృధాగా పోతోంది. దీంతో రోడ్డు పూర్తిగా జలమయమైంది. అధికారులు తక్షణమే స్పందించి నీటి వృధాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కట్టుకున్న భార్యను కూతురిని వదిలేసి మరో యువతితో సహజీవనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజును భార్య అమూల్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. నగరేకల్కి చెందిన నాగరాజుకు 2007లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. కాగా గత 6 నెలల నుంచి నాగరాజు సహోద్యోగి రాధారాణి అనే యువతితో వేరే ఇంటిలో సహజీవనం చేస్తూ తనను తన కూతురిని పట్టించుకోవడం లేదని మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిందామె.
32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ముగిసింది. 11 రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ బుక్ ఫేర్కు సుమారు 9 లక్షల మంది పుస్తక ప్రియులు హాజరై తమకు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా పాఠకులు మాట్లాడుతూ తరచుగా ఇటువంటి పుస్తక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా తమకు కావాల్సిన పుస్తకాలు సేకరించుకోవడానికి వీలుగా ఉంటుందని అన్నారు. బుక్ ఫేర్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బుక్ ఫేర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా పలువురు కవులు రచయితలు రచించిన పుస్తకాలను ఈ బుక్ ఫేర్ వేదికగా పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తకాలు ఎక్కువ సేల్ అవుతున్నాయి. చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు అంటే 1 నుంచి 10 తరగతులు చదువుతున్న పిల్లలు ఎంతమంది అనుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 60 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యం, అది ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, అన్ని రకాల భాషల్లో ఈ సాహిత్యాన్ని అందించవలసిన అవసరం ఉంది. అందుకే పిల్లల సాహిత్యం ఎక్కువగా పోతుంది. తెలుగు నవల్స్ ఎక్కువ అయినా అనుకుంటారా, లేకుంటే మన ఇంగ్లీష్లో ఉన్న నవల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్? తెలుగు నవల్స్ ఎక్కువ పోతాయి. తెలుగు నవల్స్ విపరీతంగా పోతాయి. తెలుగు నావెల్స్కి సంబంధించిన ఇంకా ఎద్దనప్పుడు వచ్చిన దాని నవలలు కూడా ఇప్పుడు పునర్ముద్రణ చేసి అమ్ముతున్నారు వాటిని. రైట్, థ్యాంక్ యూ. ప్రదర్శన అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. దాదాపు ఒక 10 లక్షల మంది ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి ఉంటారనేది లెక్క చెప్తున్నారు. 1 కోటి పైన జనాభా ఉన్నటువంటి నగరంలో కేవలం 10 లక్షల మంది దీన్ని చూసి వెళ్ళారంటే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే 10% జనం మాత్రమే పుస్తకాల పట్ల ఆసక్తి చూపించారండి. పెద్ద సంఖ్యే 10 లక్షల మంది అయినప్పటికీ కూడా అంటే ఇంకా చాలామంది కూడా అంటే చదవటం యొక్క గొప్పతనాన్ని, పుస్తకం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో వెనకబడి ఉంటున్నాం అన్నమాట. ముఖ్యంగా ఇవాళ చదువును చూసేటువంటి దృక్పథం మారాలి. చదువు అంటే ఉద్యోగాలు సాధించడానికి చదువు, లేదా డబ్బులు సంపాదించడానికి చదువు, సర్టిఫికేట్ సంపాదించడానికి మాత్రమే చదువు అని అనుకుంటే అది వాళ్ళు విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ విలువను గ్రహించినట్టు కాదు. అంత పరిమితమైంది కాదు చదువు. చదువు అంటే వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని పరిమళింపజేసేది, నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది. వ్యక్తిత్వ వికాసానికి వేరే పుస్తకాలే ఉండవు. సాహిత్యాన్ని చదవటం, జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం, చరిత్రని అర్థం చేసుకోవడం, గతాన్ని అర్థం చేసుకోవడం, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్తు గురించిన ఒక దృక్పథం కలిగి ఉండడం, ఇది మాత్రమే నువ్వు వ్యక్తిగా వికసించావనడానికి ఒక తార్కాణం. దానికి అద్భుతంగా ఉపయోగపడేవి పుస్తకాలు మాత్రమే. కనుక పుస్తకాల విలువను అందరూ గ్రహించాలి. పరిగి మండల పరిధిలోని నస్కల గ్రామంలో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. గురుస్వామిగా ఉమాశంకర్ హాజరై పూజలు నిర్వహించగా భజన మండలి జంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అనేక మంది స్వాములు, గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.